హలో నమస్తే అండి. కొత్త వంటకంతో నేను మీ ముందుకు వచ్చేసాను. అదే అందరికీ ఫేవరెట్ అయిన చికెన్ దమ్ బిర్యానీ. సో లేట్ ఎందుకు, ఇంకా చేసేసుకుందాం, వచ్చేసేయండి. ముందుగా ఫ్రెష్ చికెన్ తీసుకొని దాన్ని 2-3 టైమ్స్ వాష్ చేసేసుకొని పసుపు, కారం, సాల్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని నెక్స్ట్ కొత్తిమీర, పుదీనా, కర్డ్ కూడా వేసుకొని ఒకసారి డీప్ మిక్సింగ్ చేసుకుందాం. నెక్స్ట్ హాఫ్ లెమన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని దాన్ని మ్యారినేట్ చేసుకుందాం. సో ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. సో దీనివల్ల పీస్ అనేది కుక్ అయ్యేటప్పుడు చాలా సాఫ్ట్ అండ్ జ్యూసీగా రెడీ అవుతుంది. సో నెక్స్ట్ బాస్మతి రైస్ తీసుకొని వాష్ చేసుకొని రెడీగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి తీసుకొని దాంట్లోకి సరిపోను గీ వేసుకొని బిర్యానీ మసాలాలు యాడ్ చేసుకుందాం. సో నెక్స్ట్ చిల్లీ, ఆనియన్, టమాటో అన్నీ వేసుకొని ఇవంతా థిక్ గ్రేవీ వచ్చే వరకు వేయించుకుందాం. నెక్స్ట్ ఆల్రెడీ ఫ్రైడ్ ఆనియన్స్ నేను వేయించి పెట్టుకున్నాను. సో మ్యారినేట్ చేసిన చికెన్ని తెచ్చుకొని దానిలోకి ఒక కప్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకొని సో ఇప్పుడు ఈ మిక్చర్ అంతా బిర్యానీ కడాయిలో వేసేసుకుందాం. న్యూగా ఛానల్ స్టార్ట్ చేశానండి, కుకింగ్ ఛానల్. సో నేను చేసే ఏమన్నా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి, నేను దాన్ని రెక్టిఫై చేసుకుంటాను. సో మీ ఎంకరేజ్మెంట్ నాకు ఉంటుందని కోరుకుంటున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరెన్నో వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. పొగలు వస్తుంది కదా, సో చికెన్ అనేది నీట్గా కుక్ అవుతుంది. సో ఇది కుక్ అయ్యేలోపు మనం రైస్కి రెడీ చేసేసుకుందాం. సో నెక్స్ట్ ఇంకో కడాయి తీసుకొని వాటర్ సఫిషియెంట్గా కాకుండా రైస్ అనేది బాయిల్ చేసుకోవడానికి కాబట్టి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసేసుకుందాం. సో ఈ వాటర్లో కూడా బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకుందాం. సో మనకి రైస్కి కూడా ఫ్లేవర్ అనేది కావాలి కదండి. సో దానికోసం నేను పుదీనా, కొత్తిమీర అండ్ కస్తూరి మేతి, అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, దీనిలోకి మనకు టేస్ట్కి సరిపోను రాక్ సాల్ట్ కూడా వేసుకొని బాయిల్ చేసుకుందాం. చికెన్ అనేది కుక్ అవుతుంది. సో ఇప్పుడు ఇది బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు రైస్ వేసేసుకుందాం. సో ఇది రైస్ ఉడికేటప్పుడు మాత్రం చాలా పేషెన్స్ ఉండాలండి. 70% కరెక్ట్గా కుక్ అయిన వెంటనే మనం దీన్ని తీసేసేయాలి, లేకపోతే అది మెత్తగా అయిపోతుంది, కుక్ అవుతుంది. ఈలోపు ఐరన్ పాన్ పెట్టేసుకుందాం, ఎందుకంటే ఇది బిర్యానీ కింద అడుగు అంటకుండా ఉంటుంది కాబట్టి పెట్టుకుంటున్నాం. స్టార్ట్ చేసేసరికి లేట్ అయిపోయింది. సో త్వరగా చేసేసుకుందాం. బిర్యానీ రైస్ 70% కుక్ అయిపోయింది. సో దీనిలోకి షిఫ్ట్ చేసేసుకుందాం. లేయర్స్ లాగా వేసేసుకుంటూ దానిపైన కొత్తిమీర, పుదీనా, నెయ్యి, ఫ్రైడ్ ఆనియన్స్, కుదిరితే జీడిపప్పు అవి కూడా వేసుకోవచ్చు, అవన్నీ వేసేసుకుందాం. దమ్ ఉడుకుతున్న ప్రతి నిమిషం ఇల్లంతా వ్యాపించే ఆ సువాసన మాత్రం చెప్పలేనిదండి. ఆ సువాసనే అందరినీ డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు తినేసేద్దామా మన చికెన్ బిర్యానీ అని. ఇదిగో మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. సో దీంట్లో ప్రతి గింజ విడివిడిగా, ప్రతి ముక్క చికెన్ ముక్కకి సాఫ్ట్గా, జ్యూసీగా, ఒక్క ముద్ద తింటే ఇంకో ముద్ద ఆగదు అనిపించేలా మన చికెన్ బిర్యానీ రెడీ అయిపోతుంది. బిర్యానీ అయిపోతుందో లేదో క్లైమేట్ కూడా మనకు సహకరించేస్తుందండి. బయట వర్షం సో చినుకుగా స్టార్ట్ అయ్యి పెద్దదిగా మారిపోయింది. సో ఇప్పుడు బయట వర్షం, లోపల వేడి పొగలు కక్కే చికెన్ బిర్యానీ, అలా నోట్లో వేసుకుంటే కరిగిపోయే చికెన్ పీస్. సో ఇంకేంటి లేట్, వచ్చేసేయండి తినేసేద్దాం. ప్లేట్లో సర్వ్ చేసుకుంటుంటేనే ఎప్పుడెప్పుడు తినేసేద్దామా అన్నట్టుగా అనిపిస్తుంది కదా. చికెన్ ప్లస్ బిర్యానీ ఇది కేవలం ఫుడ్ కాదు, ఒక ఎమోషన్. అసలు బిర్యానీ అంటేనే ఎమోషన్. ఈ బిర్యానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి రుచికరమైన వంటల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఇంకెందుకు లేట్, నాతో పాటు మీరు కూడా తినేసేయండి. అబ్బబ్బా టేస్ట్ ఉందండి, సూపర్ బిర్యానీ పీస్ ఉంది, జ్యూసీగా అలా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. సో కిడ్స్కి కూడా సర్వ్ చేసేసాను, వాళ్ళ మాటల్లోనే విందాం ఎలా ఉందో ఈ బిర్యానీ.